तेलंगाना हुकूमत ने सड़कों को महफूज बनाने के मकसद से रियासती मोटर व्हीकल एक्ट में तरमीम करते हुए नई गाड़ियों की खरीदारी पर रोड सेफ्टी सेस वसूल करने का फैसला किया है, जिसके तहत अब नई मोटरसाइकिल की खरीदार पर 2,000 रुपये, नई कार पर 5,000 रुपये, जबकि हैवी कमर्शियल गाड़ी पर 10,000 रुपये बतौर सेस अदा करना होगा। वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने असेंबली को वाकिफ करवाते हुए बताया कि यह फैसला सुप्रीम कोर्ट की जानिब से जारी करदा रहनुमा खतूत के मुताबिक हादसात से पाक सड़कों की तश्कील के लिए किया गया है और इसके साथ हर साल 1 माह तवील रोड सेफ्टी महीना भी मनाया जाएगा। उन्होंने कहा कि नई पॉलिसी के तहत मालबरदार गाड़ियों पर अब 7.5% लाइफ टैक्स आयद किया जाएगा, जबकि इन्हें सहमाही टैक्स से मुस्तस्नी करार दिया जाएगा। हुकूमत के मुताबिक रोड सेफ्टी सेस की रकम गाड़ियों की रजिस्ट्रेशन के वक्त वसूल की जाएगी, जिसका मकसद सड़कों की बेहतरी, ट्रैफिक नज़्म व नस्क और हादसात में कमी लाना है, ताकि आवाम को महफूज सफरी सहूलियात फराहम की जा सके। మోటార్ వాహనాల పన్ను విధింపు చట్టానికి సంబంధించి కొద్ది సైలెంట్ ఫీచర్ సంబంధించి కొంత సభ్యులకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. ఇప్పటి వరకు అంటే ప్యాసింజర్ వెహికల్, 3 వీలర్స్ లాంటి వెహికల్స్ కు, 4 వీలర్స్ చిన్న చిన్న వాహనాలకు క్వార్టర్లీ ట్యాక్స్ ఉండే అధ్యక్ష. దాన్ని క్వార్టర్ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల కలెక్షన్ ఆఫ్ ఒకసారి వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోయి గ్రామాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో 6 నెలలకో 1 ఇయర్కో మళ్ళీ దొరికితే దానికి పెనాల్టీలు, లేకపోతే మాన్యువల్ ఇంటర్వెన్షన్, ఇవన్నీ రకరకాల వ్యవస్థ ఉన్నప్పుడు దానికి వివిధ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి నిపుణులతో చర్చ చేసి ఈ వాహనాలకు సంబంధించి ఒక కొత్త వ్యవస్థను తీసుకురావాలని ఇప్పటికే ఆటోస్ కానీ ఇతరత్ర ప్యాసింజర్ వెహికల్స్ ఆటో కంప్లీట్ జీరో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. దాన్ని ఎక్కడ కూడా మేము టచ్ చేస్తలేము. ఎక్కడైతే గూడ్స్ కు సంబంధించినటువంటి కొన్ని వాటికి ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్ ఉందో స్పెసిఫికల్లీ ఆల్రెడీ క్యాన్సల్, వాటికి సంబంధించి ఎక్కడ కూడా ఈ చట్టంలో ఇంప్లిమెంటేషన్ వాటికి టచ్ చేయము. ఎక్కడైతే క్వార్టర్లీ ట్యాక్స్ ఉన్న వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలకు సంబంధించి పన్నును లైఫ్ ట్యాక్స్ కింద చేస్తూ దాన్ని 7.5% కింద నిర్ణయం చేసి వేయడం జరుగుతుంది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా దాన్ని తెలియజెప్పడం. దాంతో పాటుగా 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి లేదా బయట రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి వాటికి సంబంధించిన ఇష్యూలో కూడా కొంత విధానాన్ని తీసుకొని దాన్ని ముందుకు పోతా ఉన్నాం అనేటువంటిది. అది ఒక కొత్త మార్పు ద్వారా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ప్లస్ టాక్సేషన్ రెగ్యులరైజేషన్ కు సంబంధించి ఈజీ మెథడాలజీ టు కన్జ్యూమర్, అంటే ఆ వెహికల్ ఓనర్ కు, దాని తర్వాత గవర్నమెంట్ కు ఒక కోఆర్డినేషన్ అవుతుంది. లేకపోతే వెహికల్ కొన్న తర్వాత ఇబ్బంది కలుగుతుందనే మాట ఒకటి చెప్తూ, రెండో అంశంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాని ప్రకారంగా సుప్రీంకోర్టు నెంబర్ 2014లో 8వ తారీఖు 11వ నెల 2021 నాడు దీనికి రోడ్ సేఫ్టీకి సంబంధించి కొంత దానికి ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ కూడా దానికి జరగలేదు అధ్యక్ష. ఈరోజు చూస్తా ఉన్నాం, నిన్ననే గౌరవ తెలంగాణ డీజీపీ కూడా ఒక ప్రకటన చేసినారు. తెలంగాణలో యాక్సిడెంట్ ద్వారా మరణాల సంఖ్య చాలా పెరిగింది. దేశవ్యాప్తంగా కూడా రోడ్డు మరణాల సంఖ్య ఈవెన్ కరోనా కంటే కూడా ఎక్కువ చనిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద అందరం కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న జనవరి 1 నుంచి జనవరి 31 దాకా రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేస్తాను అధ్యక్ష. నేను సభ ద్వారా మీ ద్వారా అందరి గౌరవ సభ్యులకు కూడా నేను దాని మీద ఒక చిన్న షార్ట్ డిస్కషన్ చేపించి ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడితే దాని ఇంపార్టెన్స్ బయటకు వస్తుంది. ఈసారి గవర్నమెంట్ తరఫున కూడా స్పెసిఫిక్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇంటర్వెన్షన్ తీసుకొని పిల్లలందరితోటి వాళ్ళ తల్లిదండ్రులతో ఒక అఫిడవిటీ, మేము రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తాం, రోడ్డు భద్రతలో మేము భాగస్వాములం అని చెప్పే విధంగా ఒక కొత్త మోటివేషన్ తీసుకొచ్చే విధంగా రోడ్ సేఫ్టీని అట్మోస్ట్ ప్రయారిటీ చేస్తారు. ఒక ప్రాణాన్ని రక్షించగలిగిన అంతకంటే పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండే దాని మీద కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ కానీ, అవేర్నెస్ చిల్డ్రన్స్ కు మొక్కై వంగంది మానయ్య వంగుతుందా అన్నట్టుగా పిల్లలందరికీ అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేయడానికి స్కూళ్లలో యూనిసెఫ్ సహకారంతో ఒక అవేర్నెస్ పార్క్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తాను అధ్యక్ష. దానిలో భాగంగా ప్లస్ ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారంగా కొంత రోడ్ సేఫ్టీ ట్యాక్స్ ను కూడా మేము కలెక్షన్ కు సంబంధించినటువంటి దాన్ని కూడా ఈ సభ ముందు చూస్తాను అధ్యక్ష. రవాణేతర వాహనాలకు అంటే మోటార్ సైకిళ్లకు ఒక 2000 వన్ టైం కలెక్షన్ కొరకే 2000 రూపీస్, అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్స్ కు సంబంధించి 5000 రూపాయలని,
ఇవన్నీ కూడా కమర్షియల్ వెహికల్స్ మాత్రమే, జనరల్ గా మన వ్యవసాయానికి పనికొచ్చేటువంటి లేకపోతే ఆటోలకు సంబంధించి వీటికి ఎక్కడ కూడా అప్లికేబుల్ కాదు. మిగతా వాహనాలన్నిటికీ బిగ్ వెహికల్స్ అన్నిటి కూడా 10,000 రూపీస్ అట్ ఓన్లీ పర్చేస్ టైంలో మాత్రం వేసే విధంగా రోడ్ సేఫ్టీ సెస్ కింద వేసి వాటి ద్వారా ప్రజలకు అవగాహన కలిగడం కానీ, రోడ్ సేఫ్టీకి సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 33 జిల్లాల్లో రోడ్ సేఫ్టీ మన కమిటీస్ వేసినాం. జిల్లా కలెక్టర్లను చైర్మన్ గా వాళ్ళు కూడా ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యక్రమం జరుగుతోంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రభుత్వము తెలంగాణ యాక్సిడెంట్ రహితంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈ కార్యక్రమం చేస్తా ఉంది. అందుకొరకే రోడ్ సేఫ్టీని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. నేను మరొకసారి గౌరవ సభ్యులందరినీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు కూడా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి ఘనంగా అంటే అంతటా కూడా ప్రజల భాగస్వామ్యం